పేదోడైనా పెద్దోడైనా సరే మొదటిగా అందరికన్నా కూడా ఒక లక్షణం కావాలి. అది ఏ లక్షణం అంటే మానవత్వం. నా మతం మానవత్వం. మానవత్వం చూపించే వాళ్ళు మాత్రమే మనిషి అంటారు. అటు చూడు బే. మడిసి ప్రాణం పోతున్నా సరే జగనన్న ర్యాలీ ఆగలేదు. ఆ ముసి ముసి నవ్వులు అస్సలు ఆగలేవు. మడిసిని తొక్కించిందని అప్పుడు జగనన్న నవ్వుతూ చేతులు ఊపుతున్నాడనే దారుణమైన ఈ విషయం బయటపడింది. ఏ మాత్రం మానవత్వం లేని వాళ్ళని మనిషి అనరు, మృగం అంటారు. ఇప్పుడు అసలు వీడియో బయటికి రావడంతో గుట్టు రట్టయింది. జగనన్న కారే మడిసిని తొక్కించిందని చాలా బాధపడాల్సిన విషయం. అందుకే మృగాలకి మనిషికి తేడా ఏంటంటే మృగాలు ఇలాంటి మానవత్వాలు, జాలి, దయ, కరుణ ఇలాంటివి చూపించు. కానీ జగనన్నకి మాత్రం ఇట్లాంటివి చాలా చిన్న చిన్న విషయాలు. నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? అట్లాగే తొక్కించుకుంటే వెళ్తారా? మడిసి ప్రాణం అంటే లెక్కలేదా అని అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా యథా నాయకుడు తథా క్యాడర్ అన్నట్లు తయారైపోయింది పరిస్థితి. ఓ రాతి ఘోరం ఏంటంటే ప్రమాదం జరిగాక సింగయ్య బాడీని రోడ్డు పక్కన పారేసి వెళ్ళిపోయారు. ఒక వీడియో బయటకు రిలీజ్ అయింది. తాజాగా బయటపడిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య బలైపోయాడు. ఇక వీడియో బయటకు వచ్చినాదో లేదో వెంటనే ఆ సత్తెనపల్లి సత్తరకాయ గొట్టాల ముందుకు వచ్చాడు. ఏంటది? సత్తెనపల్లి సత్తరకాయ గొట్టాల ముందుకు వచ్చాడు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఏటంటాడు? చనిపోయింది మా కార్యకర్తే కదా, మీకేటి బాధ అంటున్నాడు. మంచి మాట మాట్లాడవరా జఫానా జఫడా. ఆ కారు చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. విలవిల చావు బతుకులతో పోరాడి చివరికి తనువు చాలించాడు. స్వామి ఆంజనేయ, రేపు తెల్లవారుజామున 10 గంటల గుడికి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంకా ఏమని ఫైట్ చేస్తూ ఉందంటే లేదు ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సింగయ్య కారు కింద పడ్డట్టుగా ఇదంతా కూడా క్రియేట్ చేశారు. దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు అసోదమే లేదురా. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది, పోలీసులు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు అని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. కానీ ఆ వీడియో దాదాపుగా కాదు, 100కి 100% అది నిజమైన వీడియో. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. కాదు కాబట్టే పోలీసులు నిర్ధారణకు వచ్చి కేసు నమోదు చేశారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? A1 జగన్మోహన్ రెడ్డి గారు కారు డ్రైవర్ రమణారెడ్డి, A2 జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తాం. కాదు, అత్తగారింటికి వెళ్ళి వచ్చాను పోలీస్ స్టేషన్ కి. సెక్షన్ అన్ని కూడా మార్చేశారు. మొన్న ప్రమాదం అనేదో సెక్షన్లు పెట్టారు. ఇప్పుడు మాత్రం 5 నుంచి జీవిత ఖైదు పడే వంటి సెక్షన్లు బిఎన్ఎస్ కింద నమోదు చేశారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. తెలుస్తుంది కదా, కనీసం తెలియలా. ఈ సైకో మందం చూడండి, ఈ సైకో బ్యాచ్ చూడండి. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకంగా అందరూ నాకే తగులుతారు. కార్లు ఎక్కేసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ అదే అన్న రాష్ట్రంలో సైకోలు తయారు చేశారు, అసాంఘిక అరాచక శక్తులు తయారు చేశారు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంది, ఆయన కాదు. అది కూడా కారు కూడా ఆయన కాదు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కి పిచ్చోడు కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తా ఉన్నాడు, అతను కూడా కాదు, అతను కూడా అనలేదు ఇంకా. ఎదవా ఎందుకు పనికిరాడు. మరి ఇది కూడా కారు కింద అతను పడ్డప్పుడు సింగయ్య కారాపు అన్నా కూడా ఆ దుర్మార్గుడు రమణారెడ్డి డ్రైవర్ ఎక్కిచ్చేసాడు. ఇక్కడే కదా స్పందించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? పక్కకు లాగి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్.
చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన